ఎర్రపప్పు, ఉడికేసిన గుడ్లు. బా! చూస్తా అంటే నోరు ఊరిపోతుంది. మా అమ్మ పుణ్యమా అనేసి అదనమాట విషయం. ఆపటు ఆపటు ఆహా! చాలా చాలా బాగా కుదిరింది. మీరేం చేశారు? ఏమైనా గుడ్లు లేకపోతే దిగదు ముద్ద. అంటే ప్రోటీన్ ఫుడ్ కదా, ఖచ్చితంగా తీసుకోవడం బెటర్. ఇంకోటి కూడా చెప్పాలా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఇలా తినే అదృష్టం కూడా ఉండాల. ఈ అదృష్టం మా అమ్మ దయ వల్ల నాకు వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ముద్దని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంట్లో కూర్చొని ఇంత కమ్మగా వండుకొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, అనారోగ్య సమస్యలు ఉండేవాళ్ళు నాన్ వెజ్ తినకూడదు అంటారు. చర్మ సమస్యలు ఉండే వాళ్ళకి పులుపు తినద్దండి అంటారు. గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉంటే మసాలాలు, పప్పు దినుసులు ఎక్కువ తినద్దు అంటారు. అందుకే మనం ఏం తినాలనుకున్నా దైవ సంకల్పం. మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసిపెట్టి ఉంటుందంట. కాబట్టి మనం మంచి ఫుడ్ తీసుకొని బాగా ఆరోగ్యంగా ఉండి చాలా చాలా లైఫ్ని మనం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అందుకే ఆరోగ్యంగా తినాల. లెమన్ రైస్ అమ్మకు పూజ చేస్తాను కదా, అమ్మ మెల్ల హారం వేస్తా కదా, ఆ హారంలో నుంచి తీసిండేది నిమ్మకాయలతో చేసిండే లెమన్ రైస్. అందుకే ఈ రైస్కి ఇంత టేస్ట్ వచ్చింది. అంటే మామూలుగా నేను చేస్తానా, మామూలు నిమ్మకాయలతో చేసేకి అమ్మ మెడలో ఉండే నిమ్మకాయలతో చేసేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదేమో నాకు తెలుసు. అసలు లెమన్ రైస్లోకి ఆలు వంకాయ కర్రీ, అంటే ఏదైనా మసాలా కర్రీ, పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ ఇట్లా వాడతారు కదా. అంతేకాకుండా ఈరోజు నేను ఎర్రపప్పు వాడుతున్నాను కదా, అయినా సరే చాలా టేస్ట్గా ఉంది. ట్రై చేసి చూడండి, ఎర్రపప్పుతో చాలా చాలా బాగుంది. ఈ మిరపకాయలు తెలుసా,
ఇగో ఇవి అమ్మ మెల్ల వేసిండే మిరపకాయలు, ఎండు మిరపకాయల హారం ఉంటుంది, ఆ మిరపకాయ ఇది ఘాట్ ఎక్కువ. స్పైసీ స్పైసీ. కారం అంటే అంత దూరం పరిగెత్తేదాన్ని. అమ్మ పూజ చేయడం స్టార్ట్ చేశానా, నాకు తెలియకుండానే గాడ్ ఇష్టపడుతున్నా. ఈ ఎల్లో తినకూడదు అంటారు, అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు. మనం తినచ్చు, అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. సాంగ్ చేసుకోవాలని ఉంది. ఆహా ఏమి రుచి పదరా మైమరచి. రోజు తిన్నా మరి మోదే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా కోడిగుడ్డేనండి. నిజమే. అంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఈ కోడిగుడ్డు, పప్పు దినుసులు ఇట్లాంటి తిన్నారనుకోండి, కడుపు ఉబ్బరం అయిపోతుంది. అప్పుడు ఓమేజ్ వాడేవాళ్ళు, తర్వాత వచ్చేసి ప్యాంటాప్ ఇంజెక్షన్ వేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా మనం తినే ఫుడ్డు బాగా జీర్ణం అవ్వాలని, మనకు మంచి ఆరోగ్యం కావాలి అని దేవుని మనస్ఫూర్తిగా ముక్కొని భోజనం చేయండి. అసలు మీకు ఏ రోగము ఉండదు, డ్యామ్ షూర్ నేను చెప్తున్నా కదా. అదంతే, ఎందుకంటే మనమంతా మనుషులం. దేవుడిచ్చిన ఈ చిన్న జీవితంలో, ఆయన ఇచ్చిన ఆయుష్లో బతికే ప్రాణులం. మనలాంటి వాళ్ళు ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశలతో బతుకుతాం. కానీ ఆ కోరికలన్నీ తీరచ్చు, తీరకపోవచ్చు. ఫుడ్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. అంటే ఈరోజు డబ్బులు లేక బిర్యానీ తినలేకపోయామనుకోండి, మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడైనా కొనుక్కొని తింటాం. అప్పుడు కూడా మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా తినగలం. ఎందుకు ఇంతగా ఆరోగ్యం గురించి చెప్తున్నాను అంటే, నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో, తర్వాత మా బంధువుల్లో చాలామందిని చూశాను. కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల వాళ్ళు నాన్ వెజ్ తినలేకపోవడం, తర్వాత తిని సరిగ్గా డైజెషన్ కాకపోవడం, కొన్ని సమస్యలతో చాలా బాధపడ్డారు, పడుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు, మాత్రలు ఎక్కువ తినే వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, ఆరోగ్యంగా ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అని. ఆరోగ్యంగా ఉన్నామనుకోండి, మనకి ఇష్టమైన దాన్ని సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అదే అనారోగ్యంగా ఉంటే చేయలేం కదా. అందుకే హెల్తీగా తింటే
అనేదిగా ఉంటాం. నా భోజనం కంప్లీట్. మీరు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారా? ఇప్పుడు లంచ్ బ్రేకా? జాబ్ చేస్తున్నారా? ఏదేమైనా మీరు కోరుకున్న ఫుడ్ మీ దగ్గరికి వచ్చేయాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. నా ఫుడ్ అయిపోయింది. బాయ్. నాకు బాయ్ చెప్పడం ఇష్టం ఉండదు చాలా వరకు, ఏమో తెలియదు. మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఇష్టం లేదు. ఎప్పుడు కలుస్తూనే ఉండాలి కదా. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం.